స్క్రీన్ కనిపిస్తుందా అండి? సార్ గుడ్ మార్నింగ్ Yes, సార్. sir. రైట్ ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. చూడండి, క్యాంపెయిన్కి వచ్చేస్తే మన డిస్ప్లే క్యాంపెయిన్ ఇది నిన్న మనం చేసిన ₹1000 పర్ డే డిస్ప్లే 23,143 ఇంప్రెషన్స్, అంటే 23,000 సార్లు మన యాడ్ కనిపించింది. అంటే మనం మస్తు ఖుషిగా అరే 23 సార్లు బ్రాండింగ్ అయిందని. కానీ దాని బ్రాండింగ్ ఏదో చూద్దాం నెక్స్ట్. మనం 183 క్లిక్స్. 183 క్లిక్స్ అంటే ఏంటండి? ఆ యాడ్ మీద క్లిక్ చేసిన వాళ్ళు సార్. అంటే 183 మంది వెబ్సైట్కి వచ్చారా? కాదు, క్లిక్ చేశారు సార్, ఓన్లీ యాడ్. జీమెయిల్లో యాడ్ క్లిక్ వస్తుంది. చేశారు. డిస్ప్లేలో అయితే క్లిక్ చేస్తే వచ్చేస్తారు ఆటోమేటిక్గా. కానీ జీమెయిల్ యాడ్ కనిపించింది అనుకో, అది క్లిక్ చేస్తే ఓపెన్ మాత్రం అవుతుంది. కాబట్టి ఈ 183లో 183 వెబ్సైట్ విజిట్స్ అని చెప్పలేము. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 10 మందే వస్తుండొచ్చు. వీ డోంట్ నో ఇట్. ఓకే, తగ్గదా? రైట్. యావరేజ్ కాస్ట్, టోటల్ కాస్ట్, తర్వాత ఇక్కడ చూడండి, వియబుల్ సిపిఎంకి కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్కి నీకు ₹50 పడుతుంది ప్రస్తుతానికి. అంటే ఏమని అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? 1000 ఇంప్రెషన్స్ 1000 టైమ్స్ మీ యాడ్ కనిపిస్తే ₹50 తీసుకుంటాడు. మనం ఇచ్చింది ఎంత? 200 ఇచ్చాం. రైట్, 200 ఇచ్చిన మాత్రం 200 తీసుకోదన్నమాట అది. ఓకే, రైట్ అండి. ఇది ఓపెన్ చేద్దాం క్యాంపెయిన్. ఇప్పుడు ఇది పాజ్ చేశాను యాక్చువల్గా. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన ఆప్షన్ చూసుకుందాం. ఇక్కడ ఇది యాడ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆడియన్స్, కీవర్డ్స్ అండ్ కంటెంట్ అనే ప్లేస్లో చూస్తే ఆడియన్స్ ఎవరు చూసారు మన యాడ్ని, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, 25 to 34. ఒకవేళ మనం బై డిఫాల్ట్ మొత్తం పెడితే మనకు తెలుస్తుండే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూశారు, అంతేనా? మనం 25 to 34 ఇచ్చాం కాబట్టి అదే ఉంది. జెండర్ చూడండి, ఫీమేల్ మేల్ రేషియో మనం ఇద్దరికి ఇచ్చాము. హూ క్లిక్ మోర్, హౌస్ హోల్డ్ ఇన్కమ్, పేరెంటల్ స్టేటస్, నాట్ అ పేరెంటే ఎక్కువ ఉన్నారు. దీన్ని బట్టి నెక్స్ట్ టైం మనం ఎవరికి చూపించాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. ఇంకా మనకు కావాల్సింది ఏంటండి, మెయిన్ ఏంటి, ఎక్కడ మన యాడ్ కనిపించింది, అంతేనా? వేరే యాడ్ అపియర్, ఏ వెబ్సైట్లో కనిపించింది అనే దానికోసం ఇంతకుముందు ఇక్కడనే చూపిస్తుండే రిపోర్టు. ఇప్పుడు ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్లో వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్, ఇక్కడ మీకు మొత్తం కనిపిస్తుందండి. డివైజెస్, మొబైల్ ఫోన్స్లోనే 183 క్లిక్స్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్స్ 0 ఇంప్రెషన్స్ వచ్చినా కూడా ఎవరు క్లిక్ చేయాలి, కానీ మొబైల్ ఫోన్లోనే క్లిక్ చేశారు చాలామంది. సో ఐ ఫీల్ ఇట్ యాజ్ యాక్సిడెంటల్ క్లిక్స్ ఆర్ సంథింగ్. ఎందుకంటే మొబైల్ ఫోన్లో చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కంప్యూటర్లో ఎన్నిసార్లు కనిపించినా క్లిక్ చేయలేదు, మొబైల్లో క్లిక్ చేశారు. ఇలాంటప్పుడు ఇక్కడ వెన్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు క్లోజ్, లేదా క్లోజ్ ఆప్షన్ ఇక్కడ తక్కువ చేయొచ్చులే, ఇక్కడ వేరే ఆప్షన్. ఇది చూడండి, ఎక్కడ మన యాడ్ కనిపించింది, కనిపిస్తుందా అండి? మొబైల్ యాప్స్, మొబైల్ యాప్, మొబైల్ యాప్, మొబైల్ యాప్, మొత్తం మొబైల్ యాపే. ఏమైనా లాభం ఉంటుందో చెప్పండి? మెజారిటీ ఆఫ్ దేమ్ ఆర్ మొబైల్ యాప్స్. నాకు సరే పోనీ మొబైల్ యాప్లో చూపించింది ఏమైనా మంచి మొబైల్ యాపా అంటే చూడండి, షేర్ చాట్ అండి. ఇంకా షేర్ చాట్లో ఎవరు ఉంటారో మీకు తెలుసు ఇక, అవునా? షేర్ చాట్లోనే నీకు ఎక్కువ అయిపోయింది. ఓజాస్ జాబ్స్ అంట, ఏమో మీమ్ ఆర్చర్ లాంచర్, స్టాటస్ సేవర్ అంట, ఎన్నెన్ని యాప్లు ఉన్నాయో, గ్యాలరీ, లైట్, ఎంఫాస్ట్, ఏంటివో తెలియని మన లూడో క్యాష్. దిస్ ఈస్ ద ప్రాబ్లం అండి. సుడోకో కింగ్డమ్,
ఆయన సుడోకు ఆడికి పోయినా ఇంకా మన డిజిటల్ మార్కెటింగ్ ఏం చేయని అవుతుంది. సో ఈ విధంగా మోస్ట్లీ మొబైల్ యాప్ లేనప్పుడు కొంచెం మంచిగా ఉండే డిస్ప్లే, మొబైల్ యాప్స్ వచ్చినాక ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఇంకా 1 బై 1 ఎక్స్క్లూడ్ చేసుకుంటూ ఎన్ని యాప్లు ఉన్నాయండి, థౌసండ్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకుంటూ పోతే అప్పుడు కొంచెం మంచిగా పర్ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంతవరకు మాత్రం పర్ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. అండర్స్టూడ్ గైస్, ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Yes, Yes. sir. సో ఎప్పుడు రన్ చేయకండి, డోంట్ రన్. దట్స్ ఇట్ గైస్, దట్ ఈస్ అ డిస్ప్లే నెట్వర్క్. ఓకే, ఎప్పుడన్నా ఒక క్లయింట్ నాకు కావాలి బ్రాండింగ్ అనుకుంటే తప్ప ఇంకెప్పుడు కూడా ఈ క్యాంపెయిన్ చేయకండి. ఓకే, చాలు. ఇప్పుడు నేనే ఎంతవరకు ఎప్పుడు రన్ చేయలేదు, చేసినా కూడా అర్థమైపోయింది ఇది వేస్ట్, దీనిలో పెద్ద ఫిల్టరేషన్స్ లేవు, ఈ టీవీలో యాడ్ ఇచ్చినట్టే ఉంది ఇది. ఆ, మనం మోడరేట్ బడ్జెట్ ఉన్నాం, మరీ స్మాల్ కాదు మరీ బిగ్ కాదు, వీఆర్ మోడరేట్, స్టిల్ వీ డోంట్ వాంట్ వేస్ట్ అవర్ మనీ, కాబట్టి విల్ గో. బట్ యూట్యూబ్ ఇస్ గుడ్ అండి, వీడియో నెట్వర్క్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఓకే, మీకు ఇప్పుడే చూపిస్తా అది ఎట్లా పర్ఫామ్ అవుతుంది అనేది రేపటి లేటెస్ట్. అంటే ఇప్పుడు లైవ్ క్యాంపెయిన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈవినింగ్ క్యాంపెయిన్ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రమోషన్ మనం చేసి చూపిస్తాం మీకు. ఓకే, రెడీ ఆల్ ఆఫ్ యూ? వీడియో నెట్వర్క్, Yes, sir. వీడియో నెట్వర్క్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏందో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇక్కడ హోమ్ పేజ్లో స్పాన్సర్డ్ యాడ్ వస్తుంది. ఇది కూడా ఒక యాడే, ఇది వీడియో యాడే అండి, వీడియోని ప్రమోట్ చేశారు, ఇది ఒక రకమైన యాడ్. తర్వాత ఈ ఒక వీడియోని ప్లే చేయడానికి ట్రై చేస్తా, ఇలా యాడ్ వస్తే యాడ్ వస్తుంది కదా, వస్తుంది కదా అండి, స్కిప్ యాడ్ వస్తుంది కదా, ఇది ఒక రకమైన యాడ్. కొన్నిసార్లు మీరు ఇక్కడ వీడియో చూస్తుంటే ఇక్కడ రైట్ సైడ్లో ఒక స్పాన్సర్డ్ యాడ్ వస్తుంటుంది. ఓకే, అది ఒక రకమైన యాడ్. ఓకే, వీడియో యాడ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్, ఇందులో వస్తాయి, హోమ్ పేజ్లో వస్తాయి. మొబైల్ ఫోన్లో అయితే మీరు స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఫీడ్లో కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి అనమాట. ఓకే, దీన్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు, ఇన్ స్ట్రీము, ఇన్ ఫీడ్. ఇన్ స్ట్రీమ్ యాడ్స్, ఇన్ ఫీడ్ యాడ్స్. ఓకే, ఇంతకుముందు వీడియో డిస్కవరీ యాడ్ అని కూడా ఉండే, చూద్దాం ఇప్పుడు అది ఉందా లేదా అని చూద్దాము. కీప్ ఆన్ చేంజింగ్ అనేది. సో ఇన్ స్ట్రీమ్ యాడ్ అండి, ఇన్ స్ట్రీమ్ యాడ్ అంటే ఏం లేదు, సింపుల్గా నీ యాడ్ ఇట్లా వస్తుంది, నువ్వు టీవీలో పోతున్నప్పుడు వస్తుంది కదా, అట్లా అట్లా నువ్వు యూట్యూబ్ చూస్తుంటే ఇక్కడ వస్తుంది. సమ్ టైమ్స్ మీరు స్కిప్ చేయొచ్చు, సమ్ టైమ్స్ మీరు స్కిప్ చేయలేకపోవచ్చు, నువ్వు కంపల్సరీ చూడాల్సిందే. మొత్తం అయితే యాడ్ ఇక్కడ వచ్చిందంట ఇన్ స్ట్రీమ్ యాడ్ అంటారు దాన్ని. అలా కాకుండా నువ్వు మొబైల్ ఫోన్లో బ్రౌజ్ చేస్తుంటే యాడ్ వచ్చిందనుకో, దాన్ని ఇన్ ఫీడ్ యాడ్ అంటారు అనమాట. ఏది ఎప్పుడు వాడాలన్నది మనం చూద్దాం. ఓకే, స్కిప్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తారండి? స్కిప్ చేయొచ్చు చేయండి అంటే ఏంటండి, మళ్ళీ అడగండి. ఇప్పుడు స్కిప్ అనేది కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు కదా, అది మనమే అంటే యాడ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారా లేకపోతే అది ఎవరు అడ్వర్టైజరే అదే అక్కడ ఆప్షన్స్ ఉంటుంది, మనం ఓకే స్కిప్ యాడ్ ఇవ్వాలా నాన్ స్కిపబుల్ యాడ్ ఇవ్వాలన్నది మనమే డిసైడ్ చేయాలన్నమాట. అదే ఓకే అంత అడ్వర్టైజరే. రైట్, దీస్ 2. అయితే ఇన్ స్ట్రీమ్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, స్కిపబుల్, నాన్ స్కిపబుల్. స్కిపబుల్ అండి, మీరు ఎప్పుడన్నా ఒకటి చూస్తున్నప్పుడు ఒక యాడ్ వచ్చిందంటే ఈ ఈ స్కిపబుల్ యాడ్ కూడా ఎంబడే స్కిప్ ఆప్షన్ రాదండి. ఎన్ని సెకండ్స్ తర్వాత వస్తుందండి? 5 seconds. ఆఫ్టర్ 5 seconds, ఆఫ్టర్ 5 seconds ఓన్లీ యూ కెన్ స్కిప్ ఇట్. ఓకే, ఇది ఒకటి, ఇది స్కిపబుల్లో.
ఇక్కడ రాస్తున్నా, స్కిపబుల్, నాన్ స్కిపబుల్. స్కిపబుల్ వస్తే ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత మీరు స్కిప్ చేసుకోవచ్చు. నాన్ స్కిపబుల్, కొన్ని నాన్ స్కిపబుల్ యాడ్స్ ఉంటాయండి. ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. ఒకటి 6 సెకండ్స్ ఉంటుంది, ఒకటి సమ్ 14 సెకండ్స్ అట్లా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద యూట్యూబ్, అది పెంచుకుంటూ పోవచ్చు, తగ్గుతూ పోవచ్చు అనమాట. అంటే ఇదేంది 6 సెకండ్స్ వరకు నువ్వేం చేయద్దు. ఆ యాడ్స్కి 6 సెకండ్స్ ఉంటుందండి. ఈ 6 సెకండ్స్ యాడ్ని బంపర్ యాడ్ అంటారు. దాని పేరు వాళ్ళు పెట్టింది, బంపర్ యాడ్ అంటారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చినావు, నువ్వు యాడ్ చూస్తున్నావు, యాడ్ చూసిన తర్వాత 5 సెకండ్స్కి స్కిప్ యాడ్ వచ్చింది నీకు. ఓకే, 5 సెకండ్స్ స్కిప్ చేసినావు అనుకో, ఈయనకు పైసలు ఏం ఖర్చు కావు. అర్థమైందా గైస్? వెన్ ఎవర్ యూ కమ్ హియర్, 5 సెకండ్స్ తర్వాత స్కిప్ ఆప్షన్ స్కిప్ ఇచ్చిన అనుకో, ఈయన అడ్వర్టైజర్కి ఫ్రీ ఆఫ్ కాస్టే, 5 సెకండ్లు బ్రాండింగ్ అయినట్టే. ఎప్పుడు ఖర్చు అవుతుంది ఆయనకు అంటే, ఆఫ్టర్ 5 సెకండ్స్ అయితే అయినప్పుడు 30 సెకండ్స్ యాడ్. ఈ యాడ్ లెంత్ ఎంత పెద్దగా ఉండొచ్చు, నువ్వు 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. 1 అవర్ ఎవరు పెట్టవు, వేస్ట్ కదా. 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, దిస్ ఆల్ ఓకే. కానీ ఎప్పుడైతే కస్టమర్ 30 సెకండ్స్ చూస్తుండో అప్పుడే డబ్బులు కట్ అవుతుంది అడ్వర్టైజర్కి. ఆర్ ప్రతి యాడ్కి ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ ఉంటుందండి, దీనిపైన క్లిక్ చేసావు, క్లిక్ ఆన్ సిటిఏ కాల్ టు యాక్షన్ బటన్. ఆర్ ఈ యాడ్కి సంబంధించి ఇదేంది స్కేలర్, ఇదే ఇక్కడ వచ్చింది స్కేలర్, దీనికి సంబంధించి ఒక బ్యానర్ కూడా ఇక్కడ వస్తుంది, రైట్ సైడ్ బ్యానర్. ఎప్పుడైతే కస్టమర్ ఈ మూడిట్లో ఏ యాక్షన్ ఒక్కటి చేసినా కూడా అప్పుడు మాత్రమే డబ్బులు ఖర్చు అవుతాయి, లేకపోతే లేదు. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరిగిందో దాన్ని ట్రూ వ్యూ అంటారు. ట్రూ వ్యూ అంటారు. సో నీ డబ్బులు సేఫ్ అన్నమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ వాట్ ఈస్ ట్రూ వ్యూ? ఈ బంపర్ యాడ్ అనేది అంటే నీకు ఇంకొక ఆప్షన్ లేదు, నువ్వు 6 సెకండ్స్ చూడాల్సిందే. 6 సెకండ్స్ చూస్తూ పైసలు ఖర్చు అవుతాయి. మళ్ళీ ఇలాప్పుడు ఇది బెటరా ఇది బెటరా భయ్, 5 సెకండ్లకు నువ్వు స్కిప్ చేయొచ్చు. విచ్ ఇస్ బెటర్? బంపర్ యాడ్ ఇస్ 5 seconds is better. 5 సెకండ్స్ ఇస్ బెటర్ కదా, ఎందుకంటే నువ్వు 30 సెకండ్లు చూస్తేనే డబ్బులు ఖర్చు అయింది, డబ్బులు సేవ్ అవుతాయి కదా. కరెక్ట్. కానీ ఇక్కడ సైకాలజీ వేరే ఉంటుందండి. ఓకే, ఈ బ్రాండింగ్, ఒక పెద్ద కంపెనీ ఉంది జొమాటో యాడ్స్, ఒకపళ్ళ జొమాటో బాగా వస్తున్న బంపర్ యాడ్, వీళ్ళు వాడతారన్నమాట బంపర్ యాడ్స్. కొత్తగా మార్కెట్లోకి వచ్చారు వాళ్ళు, చాలామందికి రీచ్ చేయాలనుకుంటే దే విల్ గో ఫర్ దిస్, నాట్ ఫర్ దిస్. ఎందుకంటే మీ సైకాలజీ మీరే అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఒక వీడియో ప్లే చేశారు, ఈ మూవీ గురించి చూడాలనుకుంటున్నారు, సడన్గా ఒక యాడ్ వస్తుంది, కానీ ఇక్కడ నీ ఫోకస్ అంతా ఈ స్కిప్ యాడ్ ఎప్పుడు వస్తుంది అని నేను చూస్తలేవు. ఓకే, స్కిప్ యాడ్ ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నావు అనుకో, దెన్ నథింగ్. ఈ నీకు స్కిప్ యాడ్ అని తెలిసిపోతుంది ఆల్రెడీ, 1 2 3 4 5 అని చూపిస్తుంటాడు ఇది. అదే బంపర్ యాడ్కి అట్లా లేదు, కాబట్టి నువ్వు చచ్చిపోయినట్టు చూడాల్సిందే. కాబట్టి అక్కడ ఏమైంది, ఇప్పుడు నువ్వు టీవీలో ఉన్నావు, ఓకే, టీవీలో కొన్నిసార్లు స్కిప్ ఆప్షన్ ఇస్తేనే లేడు. అలాంటప్పుడు ఏం చేస్తాం, వీ లెఫ్ట్ విత్ నో ఆప్షన్, కళ్ళు అయితే మూసుకోం కదా, సరే పట్టు ఏదో ఒకటి చూపినా నాయన అని చూస్తాం యాడ్ని. అట్లా వాళ్ళకు బ్రాండింగ్ అయితే ఓకే, మనకు సెట్ కాదు, మనం ఆల్వేస్ షుడ్ గో ఫర్ దిస్ ఏ, నాట్ బట్ వెన్ యూ వర్కింగ్ ఫర్ ద బిగ్ కంపెనీ, బంపర్ యాడ్ ఈజ్ వెరీ గుడ్. కానీ బంపర్ యాడ్లో ఛాలెంజింగ్ ఏంటంటే 6 సెకండ్లల్లా నువ్వు యాడ్ని డెలివరీ చేయాలి. ఎంత కష్టం చెప్పండి? 6 సెకండ్స్లో యాడ్ డెలివరీ చేయాలంటే ఎంత కష్టం? కొన్ని బంపర్ యాడ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాం మీకు, 20 గ్రేట్ బంపర్ యాడ్స్. సౌండ్ వస్తుందా అండి? సౌండ్ వచ్చిందా? వస్తుంది సార్. నేను మొత్తం ప్లే చేస్తా చూడండి. ఇవన్నీ యాడ్స్ అంటే 6 సెకండ్స్లో వాళ్ళు ఎట్లా కన్వే చేసిరండి. వీఆర్ డిజిటల్ మార్కెటర్. మీరు డిజిటల్ మార్కెటర్ అన్నప్పుడు ఇవి కూడా థింక్ చేయాలి, నాకు ఇలాంటి ఛాలెంజింగ్ వచ్చింటే నేను చేయగలుగుతానా లేదా అనేది.
నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వీ కెన్ డూ. అంటే మనము మార్కెటర్, మనం ఐడియా మనది ఉండాలి. ఆ ఎడిటింగ్ మనం చేయాల్సిన అవసరం లేదు. అన్నీ నేనే చేస్తాను కూడా, నువ్వు ఏది చేయలేవు, గుర్తుపెట్టుకోండి. నేను కోరల్ డ్రాలో ఫోటోషాప్ నేర్చుకుంటా, వీడియో ఎడిటింగ్ మస్తు నేర్చుకుంటా అంటే నువ్వు మెయిన్ డిజిటల్ మార్కెటింగ్ పోతుంది. నాకు రావు, ఐ డోంట్ నో దోస్ థింగ్, నాకు అవసరం కూడా లేదు. అది వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం పని చేయించుకోవాలి. వెన్ యూ వర్కింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, టైం బాగుంది అన్నప్పుడు ఓకే, కానీ టైం ఉండదు ఫ్యూచర్లో, రామరా మీకు టైం ఎప్పుడు దొరకదు. అలాంటప్పుడు గెట్ ఇట్ డన్ బై సమ్మన్ ఎల్స్. రైట్, ఐమ్ ప్లేయింగ్ దిస్, చూడండి. Tasty cup of green tea. Delicious. Want real change? Go to the caucus. Vote Bernie Sanders. Feel better. Who's your daddy? Dad, tea. Procuring tea? How do you get it treated? Simple. ఇది యాడ్ వచ్చింది మొదలు దానికి. Evite el exceso. అర్థమైందా గైస్? సో దట్ ఈస్ బంపర్ యాడ్. మీకు ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఐడియా 6 సెకండ్లో ఏం చేయాలన్న ఐడియా మీరు తీసుకెళ్ళి ఎడిటర్కి ఇస్తే ఎడిటర్ చేసి ఇస్తాడు. క్లియర్? క్లియర్ యా, దట్ ఈస్ ద బంపర్ యాడ్. ఇట్స్ వెరీ రేర్ వీ డూ ద బంపర్ యాడ్స్ ఎనీవే. మోస్ట్లీ విల్ గో ఫర్ స్కిపబుల్ ఆర్ వీడియో డిస్కవరీ ఆర్ ఇన్ఫీడ్ యాడ్ మనం పోతాం అన్నమాట. సో మీకు టర్మినాలజీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎస్, ఇన్ఫీడ్ యాడ్స్ అయితే మీకు ఫీడ్లో వచ్చేస్తాయి. ఫీడ్లో కానీ మీకు హోమ్ పేజ్లో కానీ రైట్ సైడ్ కానీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అయితే ఎప్పుడైతే మీకు బ్రాండింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇన్స్ట్రీమ్ యాడ్స్కి వెళ్ళాలి. ఇన్స్ట్రీమ్ యాడ్ గివ్స్ యూ బ్రాండింగ్. ఎందుకంటే ఆయన ఏదో వీడియో చూడాలనుకుంటుండు, ఓకే, నువ్వు మధ్యలో వచ్చినావు, చూస్తాడు, లేదంటే వదిలేస్తాడు, అంతే. దీనివల్ల లాంగ్ టర్మ్లో కన్వర్షన్ వస్తుంది, ఎంబడే కన్వర్షన్ రాదు. కానీ నువ్వు యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నావు, రైట్ సైడ్ ఒక వీడియో కనిపించింది, థంబ్నెయిల్ 100% జాబ్ అసిస్టెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది, ఆయన నచ్చితేనే క్లిక్ చేస్తాడు కదా, దీనిలాగా కాదు కదా. కాబట్టి వీటికి కన్వర్జన్స్ ఎక్కువ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు, వీటికి వ్యూస్ బాగుంటాయి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తుంది, బిజినెస్ ఎక్కువ వస్తుంది. దీని ఇంతకుముందు వీడియో డిస్కవరీ యాడ్స్ అంటుండే, ఇప్పుడు ఇన్ఫీల్డ్లో పెట్టినట్టు చూద్దాం అది. సో దిస్ ఈజ్ గుడ్. కాబట్టి సబ్స్క్రైబర్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి, బ్రాండింగ్ కావాలనుకుంటే ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి. మనం రెండు చూద్దాం ఇప్పుడు. ఓకే, తర్వాత మీరు సర్చ్ యాడ్ రన్ చేసేటప్పుడు, ఓకే, వాట్ ఈస్ ద బిడ్డింగ్ టైప్ అండి? CPC. సిపిసి సార్, కాస్ట్ పర్ క్లిక్. సిపిసి. మీకు యాడ్ ఎక్కడ కనిపిస్తుందండి? CRP. ఎస్సిఆర్పి. ఏఆర్పిలో కనిపిస్తుంది. మీరు ఏమనకపోతే సర్చ్ పార్ట్నర్, డిస్ప్లే పార్ట్నర్లో కూడా కనిపిస్తుంది, అవునా? ఎస్ సార్. కానీ మనం కంట్రోల్ చేసినాం. ఓకే, నీ యాడ్ టైప్ ఏంటండి? యాడ్ ఎలా ఉంటుంది నీది? ఇమేజా, వీడియోనా? టెక్స్ట్ యాడ్ మీది. డిస్ప్లేకి వచ్చేసి బిడ్డింగ్ టైప్ ఏంటండి? పర్ మైల్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. మీ యాడ్ ఎక్కడ కనిపిస్తుంది? వెబ్సైట్స్. దాంతో పాటు యాప్స్లలో చూసినావు కదా, యాప్లో కనిపిస్తుంది, యూట్యూబ్లో కూడా కనిపిస్తుంది. యాడ్ టైప్ ఏంటండి? వాట్ ఈస్ యువర్ యాడ్ టైప్? డిస్ప్లే ఇమేజ్ యాడ్. ఇమేజ్ యాడ్, వీడియో కూడా ఇస్తుంది, వీడియో ఇస్ వేస్ట్. ఇప్పుడు వీడియో నెట్వర్క్ లో బిడ్డింగ్ టైప్ ఏముంటుంది? కాస్ట్ పర్ వ్యూ. ఎవరు పర్సన్? పూజ. ఓకే,
సిపివి, కాస్ట్ పర్ వ్యూ. ఓకే, ఎక్కడ కనిపిస్తుంది యాడ్? యూట్యూబ్. యూట్యూబ్లో కనిపిస్తుంది. ఇక్కడ గూగుల్ ఇంకొక అవలోపాన్ని ఏం చేస్తుంది అంటే కావాలని ఇగో డిస్ప్లే వాటిని వీడియోలో కనిపిస్తుంది, యూట్యూబ్లో కనిపిస్తుంది, యూట్యూబ్ వాళ్ళని డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే వెబ్సైట్లలో కూడా కనిపించేటట్టు చేస్తుంది. మనం తీసేయాలి అది, అక్కడ అది లాభం లేదు. మళ్ళీ సేమ్ యాప్లల్లో అందులో చూపిస్తారు, మనకు లాభం లేదు కదా, పైసలు వేస్ట్ అవుతుంది. మనకి ప్యూర్లీ యూట్యూబ్ ఉన్న వాళ్ళకి కావాలి. యూట్యూబ్ యాడ్ టైప్ ఏంటంటే ఇది టెక్స్ట్. వీడియో యాడ్ అంటే ఏం చేయాలి మనం? ఇక్కడ మనం టెక్స్ట్ రాసినాం, ఇక్కడ ఇమేజ్ ఇచ్చినాం, ఇక్కడ ఏం చేయాలి? వీడియో అప్లోడ్ చేయాలా వాళ్ళకు? మనం వీడియో క్రియేట్ చేసి క్రియేట్ చేసి ఎవరికి ఇవ్వాలి? గూగుల్ యాడ్స్కి ఇవ్వాలి. ఇక్కడ అట్లా కాదు. ఇది ఎలా ఉంటుందంటే నువ్వు వీడియో క్రియేట్ చేసి అది యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి కంపల్సరీ. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ యూఎస్ఎల్ మాత్రమే వేయాలి. అట్లా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోని నేను ప్రమోట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ నేను ప్రమోట్ చేస్తున్నా. ఈ యూఆర్ఎల్ మాత్రమే ఇవ్వాలి, డైరెక్ట్ వీడియో ఇచ్చే ఛాన్స్ లేదు. సో అలా అయితే మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేసి ఆ లింక్ ఇవ్వాలి సార్. కంపల్సరీ ఎంతసేపు అయినా యూట్యూబ్ ఛానల్ జస్ట్ 5 minutes అంతే. మీకు బై డిఫాల్ట్ మీ జీమెయిల్ అకౌంట్ ఉందంటే మీకు యూట్యూబ్ ఉన్నట్టే. ఓపెన్ యూట్యూబ్ అని చెప్పండి. అక్కడ మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు క్రియేట్ ఛానల్ అంటే పేరు పెట్టండి, అంతే. అప్లోడ్ చేయండి వీడియో. మీకు డీటెయిల్గా అయితే ఫ్యూచర్ నేర్చుకుంటారు యూట్యూబ్ గురించి. ప్రస్తుతానికి అయితే మాన్యువల్గా చేయండి అంతే. రైట్. సో డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి రాదండి, మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ యూఆర్ఎల్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా యువర్ వీడియో ఆబ్వియస్లీ నిన్న ఇమేజ్లో క్రియేటివ్ ఇంపార్టెంట్ అంటే నీ వీడియో ఇంపార్టెంట్. నీ వీడియోని బట్టే వాళ్ళు వెదర్ దే వాంట్ టు ఎంగేజ్ ఆర్ నాట్ అని డిసైడ్ అవుతారు. ఇక్కడ కూడా టార్గెటింగ్ ఇంపార్టెంట్ అండి. నేను డిస్ప్లేలో నేర్చుకున్నాం కదా, ఆ టార్గెటింగ్ మెథడ్స్ అన్ని ఇక్కడ కూడా ఉంటాయి. డెమోగ్రాఫిక్స్, ఇలా ఏజ్ అండ్ జెండరు, అఫినిటీ, ఇవన్నీ ఆప్షన్స్. యూట్యూబ్ ఛానల్ అని యాడ్ కనిపించాలి, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. నిన్న మీరు చేశారు కాబట్టి ఈరోజు ఈజీగానే ఉంటుంది అది. చలో, షెల్ వి డూ ద క్యాంపెయిన్ నౌ? Yes, sir. ఎస్ సార్. రైట్, క్యాంపెయిన్ చేస్తున్నాం. Create a campaign without a goal or guidance. Here we select a video. Search అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది, వీడియో అయిపోయింది. రేపు మనం యాప్ చేస్తాము, షాపింగ్ బేసిక్స్ నేర్చుకుంటాము. షాపింగ్ అనేది చాలా కష్టం అవుతుంది నాకు చెప్పడానికి, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. మినిమం 3 రోజులు పడుతుంది ఆ క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి, ఆ క్యాంపెయిన్ అప్రూవ్ చేయడానికి. నిన్న చేసిన డిస్ప్లే తెలుసా అండి, 1 అవర్లో బడ్జెట్ ఎగ్జాక్షన్ అయింది. అంటే ఎంత ఆకలి మీద ఉన్నారు గూగుల్ వాళ్ళు. జస్ట్ గంట సేపట్లో అయిపోతుంది పైసలు. ₹1,00,000 ఇస్తే ఒక రోజులో ఈజీ అయిపోతారు వాళ్ళు డిస్ప్లే. షాపింగ్ అట్లా కాదు. షాపింగ్ నీకు యాడ్ అప్రూవ్ కావడానికి 3 రోజులు టైం పడుతుంది. వెరీ కాంప్లెక్స్. నేనైతే ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇట్ డిపెండ్స్, మీరు అర్థం కావాలి మళ్ళీ చూడండి అయిపోతుంది. బట్ షాపింగ్ యాడ్స్ కూడా ఇట్స్ వెరీ రేర్. వెరీ లెస్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్, ఇన్ ఇండియా, ఇన్ ఏపీ అండ్ తెలుగు. అందులో ఆ క్లయింట్ మనకు రావడం అనేది ఇంకా రేర్. బట్ నేర్చుకొని పెట్టుకుంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఇది కూడా ఎప్పుడు రాదు, వేస్ట్. ఇది కూడా ఈ క్యాంపెయిన్లో అసలు ఏం ఉండదు. ఇది 10 నిమిషాలు చేసే క్యాంపెయిన్. సర్చ్ వీడియోనే కాంప్లెక్స్, మీకు ఎక్కువ పనికి వస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ ఇవి కూడా చూద్దాం. ఇవంతా గూగుల్ పైసలు సంపాదించడానికి స్టార్ట్ చేసిన క్యాంపెయిన్స్ ఇవన్నీ. వీడియో అయితే ఒకప్పుడు ఇన్ని ఆప్షన్స్ లేకుండా అండి, ఇప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటా చాలా ఆప్షన్స్ ఇచ్చిండు అనమాట. ఇగో వీడియో వ్యూస్ బై డిఫాల్ట్ దీనే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా చాలా ఇచ్చాడు. వీడియో రీచ్, ఎఫిషియంట్ రీచ్, గెట్ ద మోస్ట్ రీచ్ ఫర్ యువర్ బడ్జెట్ యూజింగ్ బంపర్, స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్, ఇన్ ఫీడ్ అండ్ షార్ట్ యాడ్స్. ఇవాళ కొత్తగా షార్ట్ యాడ్స్ అని పెట్టండి. నీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఈ బంపర్ అని అర్థమైంది కదండి. Yes, sir. ఓకే, ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ 3 ఏదైనా వాడుకోవచ్చు నువ్వు.
మిస్టర్ మళ్ళీ అప్పుడు ఆప్షన్ ఇస్తాడు, నీకు బంపర్ కావాలా, స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ కావాలా. మీకు ఇప్పుడు స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ అంటే అర్థమైంది కదా, ఇక్కడ స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్, ఇన్ ఫీడ్ అండ్ షార్ట్ యాడ్స్. చూడండి, నాన్ స్కిపబుల్కి సపరేట్. నాన్ స్కిపబుల్ కావాలంటే ఇక్కడ రీచ్ పీపుల్ యూజింగ్ బంపర్, స్టాండర్డ్ నాన్ స్కిపబుల్ అండ్ 30-second నాన్ స్కిపబుల్. ఇక్కడ ఏంటంటే దీన్ని ఇక్కడ పెట్టలేదండి. ఇప్పుడు బంపర్ అంటే కూడా నాన్ స్కిపబులే, కానీ 30 seconds ఇక్కడ పెట్టకుండా సపరేట్ పెట్టిండు. ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఐదర్ 6 seconds బంపర్ యాడ్ అని వాడచ్చు, లేదంటే 30-second నాన్ స్కిపబుల్ ఇన్స్ట్రీమ్ యాడ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఒకప్పుడు 30 seconds లేకుండా 12-14 seconds పెంచుతుండు. ఇప్పుడు టీవీలో మీరు చూసారు, అండర్ 25-28 seconds కూడా వస్తుంది యాడ్. వైల్ యూ వాచింగ్ యూట్యూబ్ ఆన్ యువర్ టీవీ, అవి అబ్జర్వ్ చేశారా? No, sir. ఇది సెలెక్ట్ చేసుకుంటే నాది. సో టీవీ ఇగో ఎట్లా ఉంటుందంటే, యూట్యూబ్ని ఫోన్లో చూస్తే ఒకలాగా ఉంటుంది, యూట్యూబ్ని టీవీలో చూస్తే ఒకలాగా ఉంటుంది అనమాట. అండ్ వెన్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్ టీవీ దే ఫీల్ దట్ ఓకే, ఇది చాలా పెద్దది, ఈడ ఓన్లీ సెలబ్రిటీస్ వీళ్ళే వస్తారు అని అనుకుంటారు అనమాట. అంటే ఇంకొకటి ఒక యాడ్ వచ్చినా కూడా ఓన్లీ బిగ్ బ్రాండ్సే వస్తాయి అనుకుంటారు. అలాంటప్పుడు ఒక వాషింగ్ పౌడర్ నిర్మా కావచ్చు, ఒక క్రెడ్ యాడ్ కావచ్చు, ఒక నెట్ఫ్లిక్స్ యాడ్ కావచ్చు, దే పే మిలియన్స్ ఆఫ్ రూపీస్ టు టీవీ ఛానల్. ఒకవేళ వాళ్ళు ఈ టీవీలో చూపించాలన్నా, జెమినీ టీవీలో చూపించాలన్నా అవి టీవీలో వస్తాయి. కానీ అదే టీవీలో ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన మనం చూపించినాం అనుకో, అందులో 1% మనీ కూడా అవసరం లేదు మనకు. అండ్ జనాలకి ఏమనిపిస్తుంది, ఓకే ఇది బిగ్ బ్రాండ్ అని అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు అట్లా మంచి బ్రాండింగ్ కావాలనుకుంటే హ్యాపీగా చేయండి, చాలా తక్కువ కాస్ట్కి మీకు టీవీలో యాడ్ వెళ్ళిపోతుంది. రీచ్ ద సేమ్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్ యూజింగ్ బంపర్ స్కిపబుల్. ఇది ఏంటంటే ఇది ఒక యాడ్ మోర్ లైక్ రీమార్కెటింగ్ అనమాట, సేమ్ పీపుల్కి మళ్ళీ మళ్ళీ చూపించడం అనమాట. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం ఏం వాడము. డ్రైవ్ కన్వర్షన్, గెట్ మోర్ కన్వర్షన్ విత్ వీడియో యాడ్ డిజైన్ టు ఎంకరేజ్ వాల్యుబుల్ ఇంటరాక్షన్ విత్ యువర్ బిజినెస్. కన్వర్జన్స్, టెల్ యువర్ స్టోరీ. ఇది ఏంటంటే సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే, ఇది ఇప్పుడు క్లాస్లో ఒక పర్సన్ ఉన్నాడు, భరత్ ఉన్నాడు. భరత్కి ఏం చేస్తామంటే, భరత్ ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్, బీబీఏ అయిపోయింది, నెక్స్ట్ మంచి కెరియర్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాడు అనమాట. కానీ తెలియదు ఎక్కడ జాయిన్ కావాలి ఇంకా తను. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఆ భరత్ని టార్గెట్ చేసి నేను ఓడిఎఫ్టీకి సంబంధించి 5 వీడియోలు చేస్తాను. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వై బీబీఏ స్టూడెంట్ షుడ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, కెరియర్ ఆఫ్టర్ బీబీఏ అని ఆయనకే మళ్ళీ మళ్ళీ చూపిస్తాను. సో ఇట్స్ కాల్డ్ సీక్వెన్స్. Tell your story by showing ads in a particular sequence to individual viewers with a skippable in-stream not skippable. Okay. కొత్తగా ఆడియో రీచ్ పీపుల్ వైల్ దే ఆర్ లిస్నింగ్ టు కంటెంట్ ఆన్ యూట్యూబ్. అంటే ఇదేంటండి, మోస్ట్లీ వాట్ యూ థింక్ దిస్ ఇస్ యూట్యూబ్ మ్యూజిక్ కదా. మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు కూడా మీరు మ్యూజిక్ ఉంటే యాప్ పక్కకు పెట్టేస్తారు, అప్పుడు కూడా యాడ్స్ వస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేశారా, యూట్యూబ్ మ్యూజిక్లో యాడ్స్ వస్తాయి. ఎస్ సార్. అక్కడ కూడా యాడ్స్ రన్ చేయొచ్చు. కానీ అంటే ఒకప్పుడు రేడియో ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది కొత్తగా పెట్టండి, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అండ్ ఎంగేజ్మెంట్. గెట్ సబ్స్క్రిప్షన్, డ్రైవ్ ఎంగేజ్మెంట్ ఆన్ యువర్ యూట్యూబ్ ఛానల్ విత్ వీడియో యాడ్స్ డిజైన్ టు ఎంకరేజ్ వాల్యుబుల్ ఇంటరాక్షన్. ఇవన్నీ లేకున్నా కూడా మామూలుగా ఇది ఒక ఆప్షన్ తోటి ఇవన్నీ వస్తాయి మళ్ళీ, కానీ మళ్ళీ సపరేట్ చేశాడు. సో జస్ట్ గో విత్ దిస్ ఓన్లీ. Get true views and engagement from people who are more likely to consume products or brand. You only pay when someone choose to watch your ad. Your ads can show as a skippable in stream, in feed and short ads. ఇందులో నాన్ స్కిపబుల్ ఆప్షన్ లేదు. నాన్ స్కిపబుల్ కావాలంటే మాత్రం ఇక్కడ పోండి. ఇవన్నీ స్కిపబుల్ ఉంది, ఇన్ స్ట్రీమ్ ఉంది, ఇక్కడ ఉంది స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ ఉంది, ఇన్ ఫీడ్ ఉంది, షార్ట్స్ యాడ్స్ ఉంది. చలో, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మెయిన్ ఇది చూజ్ చేసుకోండి చాలు. మీ అవసరాన్ని బట్టి మీకు ఏదైనా అవసరం వస్తే తీసుకోండి. ఇక్కడ ఇది తీసుకున్నంత మనం సబ్స్క్రైబర్స్ రారని కాదు, దీంతో కూడా మనం సబ్స్క్రైబర్ చేయొచ్చు. మనం కన్వర్షన్ సెటప్ చేస్తే మనం ఎండింగ్లో కన్వర్షన్ ట్రాకింగ్ నేర్పిస్తాం, అప్పుడు మీరు కన్వర్షన్ ట్రాకింగ్ సెట్ చేస్తే అయిపోతుంది. చాలు, షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? సార్. ఎస్ సార్. Continue. Campaign name.
ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే యాడ్ అనేది ఇవన్నీ మారుతున్నాయి చూడండి. నేను లాస్ట్ టైం చేసిన 4 months బ్యాక్ ఇప్పటికీ మళ్ళీ చేంజ్ చేసినాడు. ఎందుకంటే దే వాంట్ మేక్ మోర్ మనీ, దే కీప్ అన్ ఈవెన్ ఓడిఎంటీ వెబ్సైట్ 4 months బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు లేనట్టే వాళ్ళు కూడా ఇది ఒక వెబ్సైట్ వాళ్ళకు, దాన్ని మారుస్తుంటారు అంతే. Using all available formats can help you get up to 40% more views, 40% more consideration lift and 25% more search lift. మంచిదేలే కానీ పైసలు కూడా ఇంపార్టెంట్ కదా నాయన. ఇక్కడ పెడితే ఏమవుతుంది, స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్లా యాడ్ వస్తుంది. అంటే వైల్ సమ్వన్ వాచింగ్ అక్కడ యాడ్ వస్తుంది వీడియో ప్లే చేసినప్పుడు. ఇన్ ఫీడ్ మీరు బ్రౌజ్ చేస్తున్నారు అక్కడ వస్తుంది. ఈ షార్ట్స్ యాడ్స్ మీరు షార్ట్స్ చూస్తున్నప్పుడు కూడా మధ్యలో యాడ్ వస్తుంది. అది చాలా తక్కువ, ఇది కొత్తగా పెట్టాడు. అట్లీస్ట్ 6 seconds లాంగ్ అండ్ అపియర్ బిట్వీన్ యూజర్ జనరేటెడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ షార్ట్స్. యూజర్స్ కెన్ స్కిప్ ద యాడ్ ఎట్ ఎనీ టైమ్. ఇట్స్ వెరీ రేర్. ఎప్పుడైనా చూసారా అండి మీరు షార్ట్స్ చూస్తున్నప్పుడు యాడ్ రావడం? Yes, sir. Yes, sir. చూస్తాం. అంటే షార్ట్ మధ్యలో Yes, sir. Very rare, షార్ట్ sir. చూస్తుంటే మధ్యలో యాడ్ వచ్చింది, అవునా? Yes, sir. Yes, sir. ఓకే. కాదు కాదు, వీడియోకి మధ్యలో వస్తుంది. షార్ట్స్ కి Short కి మధ్య మధ్యలో మధ్యలో వస్తుంది వస్తుంది. సార్. అప్పుడు దాని ఇన్ఫీడ్ అనాలి కదా, అది ఇన్ఫీడ్ కిందకి వస్తుంది కదా. నువ్వు ఫీడ్లో వస్తుందంటే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్పాడు, యూజర్స్ కెన్ స్కిప్ యాడ్ ఎనీ టైం. నువ్వు షార్ట్కి మధ్యలో యాడ్ వస్తే నువ్వు ఇట్లా మూవ్ చేస్తావు అంతే కదా, స్కిప్ అంతే. చేయాల్సిన అవసరం ఉంది స్వైప్ చేస్తాం అంతే. కాబట్టి ఇదేంటి, షార్ట్లో వచ్చే యాడ్. గాట్ ఇట్. ఈ మధ్య షార్ట్స్ అనేది ఒకప్పుడు ఇది ఎందుకు పెట్టారంటే, షార్ట్ ఎన్ని seconds ఉంటుందండి, ఎన్ని మినిట్స్ ఉంటుంది? 1 minute maximum. 1 minute. 1 minute, sir. షార్ట్ 1 minute ఉంటుంది, కానీ ఆల్రెడీ చేంజ్ చేశారు 2 months ఇప్పుడు 3 minutes ఉంటుంది సార్. ఇప్పుడు 3 minutes ఉంటుంది. కాబట్టి 3 minutes అప్పుడు మనం ఛాన్స్ యూజ్ చేసుకోవాలి కదా అన్నట్టు వాళ్ళు యాడ్స్ పెట్టారంట. కాబట్టి మీరు షార్ట్ యాడ్ చూస్తున్నప్పుడు వచ్చే యాడ్ ఇది, అందుకే కొత్తగా యాడ్ చేశారు. ఎస్. సో ఇట్స్ అప్ టు యూ. మొత్తం కావాలంటే మొత్తం, లేదు నాకు ఓన్లీ ఇన్ఫీడ్లే కావాలంటే ఇన్ఫీడ్, షార్ట్స్లో కావాలి, లేదా స్కిపబుల్ కావాలంటే స్కిపబుల్. నీకు స్కిపబుల్ కావాలనుకోండి, ఇది కరెక్టా అండి? ఇది ఈజ్ దిస్ కరెక్ట్? ఈ No, వర్టికల్ sir. ఉండదు కరెక్టా? No, It's sir. a short. కాదు కదా, No, ఎందుకంటే హారిజోంటల్ ఉండాలి. కాబట్టి 2 kind of వీడియోస్ లేనప్పుడు ఏం కాదు, ఇదైనా బాగానే కనిపిస్తుంది. కాకపోతే హారిజోంటల్ వచ్చి మధ్యలో సర్కిల్ లాగా అనిపిస్తుంది. బట్ బెటర్ మనం హారిజోంటల్ వీడియో ఇస్తే బాగుంటుంది అనమాట. ఫీడ్కి షార్ట్స్కి పర్ఫెక్ట్ అది. ఇక్కడ చూడండి, బిట్ స్ట్రాటజీ, టార్గెట్ సిపివి. ఇక్కడ సిపిఎం అని కూడా ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకుంటే తర్వాత చెప్తాం మీకు ఏంటనేది. క్యాంపెయిన్ బడ్జెట్ ఎంత, హౌ మచ్ యూ వాంట్ టు స్పెండ్. సరే ఈ రోజే రన్ చేస్తున్నాం కాబట్టి ఈవినింగ్కి కదా 10,000 పెడదాం. రైట్, దిస్ ఈజ్ యువర్ బడ్జెట్. ఇట్ విల్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. యా, నేనేం చెప్పాను, ఎక్కడ కనిపిస్తాను చెప్పాను, యూట్యూబ్లో. ఈయన ఏమని చెప్తున్నాడు, బై డిఫాల్ట్గా యూట్యూబ్లో వీడియో పార్ట్నర్స్ ఆన్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. ఇది తీసేయండి, లేకపోతే మళ్ళీ వెబ్సైట్లలో యాప్లలో కనిపిస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ కెన్, ఇదేం లేదు, యాడ్స్ కెన్ అపియర్ in video streaming apps available in Google TV. The Google TV network is only available for campaigns running in the United States. కొత్త గూగుల్ టీవీ వచ్చింది దాని గురించి. సో ఇది రిమూవ్ చేయండి పక్కా.
దెన్ ఇప్పుడు నీ యాడ్ ఓన్లీ యూట్యూబ్లోనే. చూడండి, యాడ్స్ కెన్ అపియర్ ఆన్ యూట్యూబ్ వీడియోస్ అండ్ ఛానల్స్, యూట్యూబ్ హోమ్ అండ్ యూట్యూబ్ సర్చ్ రిజల్ట్స్. యా, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ ఎక్స్క్లూడ్. లాంగ్వేజెస్ ఏపీ, తెలంగాణ, తెలుగులో ఎక్కువ ఉంటారు. ఇంకా సెపరేట్గా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లెట్ ఇట్ బి ఆల్ లాంగ్వేజెస్. రైట్. అయితే ఆల్ ఆఫ్ యూ అర్థమవుతుంది కదా? నో క్వశ్చన్స్ కదా? Yes. ఓకే. డిస్ప్లే చేస్తారు కాబట్టి సింపుల్. ఇట్స్ నాట్ మీరు ఎప్పుడైనా రియల్ బడ్జెట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న రియల్ బడ్జెట్ చేస్తున్నా కాబట్టి మీకు అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే మీరు క్యాంపెయిన్ చేస్తున్నావో మీకు రిలేటెడ్ వీడియో అనే ఆప్షన్ వస్తుంది. అంటే నీ వీడియోతో పాటు ఇంకో వీడియోను ప్రమోట్ చేసుకోవచ్చు. నువ్వు ఆ ఆప్షన్ ఇచ్చింది అనమాట. 5 వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే నీ యాడ్ ఇక్కడ కనిపిస్తే మళ్ళీ కింద నీవే కనిపిస్తాయి అనమాట. మంచిదే కదా? అర్థమవుతుందా? నీ యాడ్ ఇక్కడ కనిపిస్తుంది, దాని కింద కూడా నీవే సజెషన్స్ వస్తాయి అనమాట. రైట్, అయిపోయింది. డెస్క్టాప్లో రాదు, ఇచ్చాను. దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. దిస్ ఇస్ మనది ఈకామర్స్ వెబ్సైట్ ఉన్నప్పుడు ఇది అవసరం, అదర్వైజ్ లీవ్ ఇట్. సో మెయిన్ నేను క్యాంపెయిన్కి వచ్చే వరకు క్యాంపెయిన్ నేమ్ ఇచ్చాను. బై డిఫాల్ట్ ఆల్ నేను పెట్టాను ప్రస్తుతానికైతే. షార్ట్స్ చూస్తున్నప్పుడు యాడ్ కనిపిస్తుంది, ఇన్ఫీడ్లో కనిపిస్తుంది, స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్లో కూడా కనిపిస్తుంది అనమాట. అన్ని ప్లేసెస్లో కనిపిస్తుంది. ఐ ఫీల్ దిస్ ఈజ్ వేస్ట్ అని అనుకుంటున్నా. నేను తీసేస్తున్నా. ఇది ఉంటే 10 బిలియన్ ప్లస్ ఉంది, ఇది తీసేస్తే 7.2 బిలియన్ వచ్చింది. ఓకే, ఎందుకంటే షార్ట్స్ నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను, మధ్యలో పోయి డిస్టర్బ్ చేయడం వేస్ట్. దానికంటే షార్ట్ మధ్యలో ఒకటి వచ్చిందంటే ఇష్టం ఉంటే చూస్తూ లేదా తీసేస్తాడు. అండ్ ఆఫ్టర్ దాట్ బడ్జెట్ పెట్టాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మర్చిపోతే యాడ్ ఎక్కడెక్కడో కనిపిస్తుంది. లొకేషన్ సెలెక్ట్ చేశాను, రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేశాను. అడిషనల్ సెట్టింగ్లో నేను నిన్న చూసిన డివైస్, ఫ్రీక్వెన్సీ క్యాపింగ్, యాడ్ స్కెడ్యూల్ ఆప్షన్స్ ఉంటుంది. ఈ ఆప్షన్స్ మీకు తెలుసు కదండి, డివైస్ తెలుసు కదా? Yes, sir. అయితే ఇప్పుడు టీవీ స్క్రీన్లో కూడా యాడ్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేనేమంటా అంటే టీవీ స్క్రీన్లో చూసి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా? No, sir. తక్కువ చేయదు. అంటే నువ్వు సబ్స్క్రైబర్స్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు టీవీ స్క్రీన్ ఇది తీసేసేయాలి, పైసలు వేస్ట్. ఓకే, సబ్స్క్రైబర్స్ కాదు మనం బ్రాండింగ్ చేస్తున్నాము అన్నప్పుడు లెట్ ఇట్ బి. అదర్వైజ్ బెటర్ యూ కెన్ రిమూవ్ ద టీవీ స్క్రీన్స్. 6.7 బిలియన్ వచ్చేసింది చూడండి. ఓకే, రైట్. టీవీలో ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ పిల్లలు కూడా చూస్తారు, చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు అనమాట. సో దానివల్ల లాభం లేదు కదా. యాడ్ స్కెడ్యూల్ ఓకే. ఈ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఏపీ అండ్ తెలంగాణ టార్గెట్ చేశాను. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, విజయ్ అన్న పర్సన్ ఉన్నాడు, ఆయన ఏపీలో ఉన్నాడు. ఆయనకు నా యాడ్ కనిపిస్తుంది, కానీ ఆయనకే 100 సార్లు కనిపిస్తే కరెక్ట్? అది కాదు కదా. చెప్పండి. సో ద సేమ్ గాయ్ సీయింగ్ ద యాడ్ ఇన్ ఎ డే ఫర్ 100 టైమ్స్, వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ. అలాంటప్పుడు ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ లిమిట్ టు షో ద యాడ్ టు ద సేమ్ పర్సన్ హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు చూపించాలి అవి అన్నది. ఓకే, ఇంప్రెషనా వ్యూవా అంటే ఇంప్రెషన్ అంటే ఓన్లీ కనిపిస్తుంది అంతే, వ్యూ అంటే ఆల్రెడీ చూసిండు మళ్ళా. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే పర్ డే షో హిమ్ 10 టైమ్స్. అప్పుడు ఆయనకు 10 సార్లు కనిపిస్తుంది, తర్వాత కనిపించదు. దిస్ ఈస్ కాల్డ్ frequency campaign. Limit how many times that this ad in this campaign can show to the same person.
గాట్ ఇట్. ఇట్లా ఇట్లా పెట్టండి, మీకు ఇంకా చాలా వస్తుంది. ఈజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ a user saw your ad over a given time period. Frequency campaign is set at the campaign level. Okay. View చూడండి. Limit how many times that ads in this campaign can get a view or interaction from the same person. ఓకే, అవసరం ఉన్న పెట్టుకోండి, ప్రస్తుతానికి అయితే నేను వదిలేస్తున్నా. ఫ్రీక్వెన్సీ క్యాంపెయిన్. ఎనీ క్వశ్చన్ ఆన్ ఫ్రీక్వెన్సీ క్యాంపెయిన్? అండర్స్టూడ్ రైట్? ఓకే, ఇక్కడ మీకు వచ్చేసిందండి టార్గెటింగ్ వచ్చేసింది. ఎవరికి చూపించాలి? డెమోగ్రఫిక్స్లో మేల్ ఫీమేల్ రేషియో మనం 25 to 34 years పీపుల్కి రన్ చేద్దాం. అయితే ఇక్కడ అన్నోన్లో 18 years ఉండొచ్చు, 60 years ఉండొచ్చు, కాబట్టి నేను అన్నోన్ తీసేస్తున్నాను. తీసేసి ప్యూర్లీ 25 to 34 మాత్రమే చూడమని చెప్తున్నా. ఇక్కడ ఈ టార్గెటింగ్లో ప్రాబ్లం ఏంటంటే 25 to 31 ఎనీవన్, ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆల్సో సీయింగ్ ద యూట్యూబ్. కాబట్టి ఇంకా మనము డెమోగ్రఫిక్స్ని ఇంకా చెక్ చేయాలి. అడిషనల్ డెమోగ్రఫిక్స్ చూడండి, పేరెంట్, నాట్ ఎ పేరెంట్, అన్నోన్, టాప్ 10% ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, లెట్స్ ట్రై టు నారో, ఇంకా నారో చేద్దాం. నిన్న చూసిన ఆప్షన్స్ అఫినిటీ అవన్నీ ఉన్నాయి కదా, దోస్ ఆప్షన్స్ ఆర్ హియర్. రిలవెంట్ ఆడియో సెగ్మెంట్స్ బేస్డ్ ఆన్ వాట్ వీ నో అబౌట్ యువర్ అడ్వర్టైజర్ లైక్ యూ. నా ప్రీవియస్ డేటాను బట్టి ఏం చెప్తున్నారు, టీవీ అండ్ వీడియో స్ట్రీమింగ్ సబ్స్క్రిప్షన్ సర్వీస్, లైవ్ స్పోర్ట్స్ అంటే అవసరం లేదు మనకి. ఇగో బ్రౌజ్లోకి పోతే కస్టమ్ కాంబినేషన్, వెబ్సైట్ విజిటర్స్, ఇది వద్దు మనకు, ఇది మనం తర్వాత చూద్దాం, ఎందుకంటే కన్వర్షన్ ట్రాకింగ్ మనం నేర్చుకోలేదు కాబట్టి. విల్ డూ ఇట్ లేటర్. ఇంట్రెస్ట్ అండ్ డీటెయిల్ టార్గెటింగ్లో ఎందుకు ఇలా ఇచ్చావు నువ్వు? అఫినిటీ ఇవ్వాలి కదా, ఓన్లీ గివే ఇచ్చావు. ఓకే, లీవ్ ఇట్. ఇది కూడా వద్దు. కెన్ యూ సీ దిస్ కీవర్డ్స్? ఇక్కడ కీవర్డ్స్ అంటే ఏంటండి? What do you mean by keywords? relevant webs, relevant sites, relevant channels. Head. అంటే నిన్న ఏం చెప్పాము? నిన్న కీవర్డ్స్ అంటే ఏం చెప్పాము డిస్ప్లేలో? ఏ వర్డ్స్ కి యాడ్ అపియర్ అవ్వాలి, ఏ కీవర్డ్స్ ఏ వెబ్సైట్ మనం టార్గెట్ చేసే కీవర్డ్ ఉండే బ్లాగ్స్ సార్, బ్లాగ్స్, వెబ్సైట్స్. రిలవెంట్ బ్లాగ్స్. సర్చ్ అని చెప్పానండి మళ్ళీ, ఏ విత్ సర్చ్ అనేది. కాబట్టి ఏ వెబ్సైట్లో అయితే ఆ కీవర్డ్ మీద ఆర్టికల్ రాశారో అక్కడ చూపించాలి. ఇక్కడ కూడా అంతే. కీవర్డ్స్ అంటే ఏ యూట్యూబ్ ఛానల్ అయితే ఆ కీవర్డ్ గురించి మాట్లాడుతున్నారో అక్కడ మన యాడ్ చూపించండి. క్లియర్? అంటే ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు 25 to 34 years పీపుల్కి చూపిస్తున్నావు, అందులో యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఆయన మూడు కూడా వేరే ఉంది కదా. ఆయన యూట్యూబ్లో అన్ని పనికిమాల కంటెంట్ కూడా చూస్తుండొచ్చు. ఆ కంటెంట్ చూసినప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కాబట్టి యూ కెన్ ఫిల్టర్ విత్ దట్ కీవర్డ్స్ యాజ్ వెల్. ఎక్కడ నా యాడ్ చూపించాలనేది కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. టాపిక్స్ అండ్ ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్ అంటే ఏంటంటే పర్టికులర్ యూట్యూబ్ ఛానలే. యూ కెన్ డైరెక్ట్లీ మెన్షన్ ఈ ఛానల్లో మాత్రమే నా యాడ్ చూపి, ఈ యూట్యూబ్ వీడియోలో మాత్రమే నా యాడ్ చూపి అని కంట్రోల్ చేస్తాం. మీరు ఏం చెప్పకపోతే బై డిఫాల్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ ఒక పని చేద్దాం, మనం డైరెక్ట్గా గ్రాడ్యుయేట్స్ అని టైప్ చేద్దాం. చూడండి, రీసెంట్లీ గ్రాడ్యుయేట్, రిటైర్మెంట్, స్టార్టింగ్ ఎ బిజినెస్ సూన్, రీసెంట్లీ స్టార్టెడ్ ఎ బిజినెస్, జాబ్ చేంజ్, కరెంట్ కాలేజ్ స్టూడెంట్, బ్యాచిలర్స్ డిగ్రీ. అంటే ఇది సెలెక్ట్ చేసినామంటే ఇట్స్ ఎ బ్యాచ్ పీపుల్ హూ హ్యావ్ 4-year డిగ్రీ ఫ్రమ్ అ కాలేజ్ యూనివర్సిటీ. అంటే చదువుకున్న వాళ్ళకి ఆడిపోతుంది. అడ్వాన్స్ డిగ్రీ, చూడండి తగ్గిపోయింది. ఇస్ ఇట్ ఎ గుడ్ ఆప్షన్ ఆర్ నాట్ గైస్? ఇంత ముందుకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ నౌ? ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేటెడ్ కనిపిస్తుంది సార్. నారో డౌన్ చేసాం. పీపుల్ కనబడుతుంది. కనిపిస్తుంది. యా, అన్ని ఆప్షన్స్ ఉండదు. మనం అయితే ట్రై చేద్దాం. యాక్చువల్గా నీకు డిస్ప్లేలో అయితే అఫినిటీ అవన్నీ ఉండే, ఇప్పుడు లేవు కాబట్టి ఇక్కడ సర్చ్ చేసుకోండి. మీరు హౌస్ వైఫ్ అని కొడతా రాకపోవచ్చు.
టీవీ షోస్ ఉన్నాయి, రియల్ హౌస్ వైఫ్ టీవీ షోస్. మ్యారీడ్, ఇన్ రిలేషన్షిప్, రీసెంట్లీ మ్యారీడ్, గెట్టింగ్ హోమ్ మ్యారీడ్. మేకర్ హోమ్ మేకర్ అనొచ్చు సార్. హోమ్ మేకర్ ఏంటండి? హోమ్ మేకర్ చెక్ చేస్తా. అంటే ఇక్కడ ఏముందంటే ఇది కూడా ఎలా ఉంది, రియల్ హౌస్ వైఫ్ టీవీ షోస్, ద రియల్ హౌస్ వైఫ్ ఆఫ్ అట్లాంటా హౌస్ వైఫ్. అంటే ఇది యూఎస్కి బాగా సెట్ అవుతుంది ఇది. పేరెంట్స్ ఆఫ్ టీన్స్ 13 to 17 years. లేదులే, అట్లా పెట్టలేదు వాళ్ళు. హోమ్ మేకర్స్ కూడా ఉండదు. హోమ్ మేకర్స్ లేదు, అవి రెండు లేవు. ఇంకా చెప్పండి, ఇంకేం చేస్తే బాగుంటుంది? హోమ్ వీ షుడ్ టార్గెట్. బీబీఏ అని చూద్దాం. చూడండి, బీబీఏ డిగ్రీస్, బీబీఏ అడ్మిషన్స్ 27, బీబీఏ అడ్మిషన్స్, బీబీఏ డిగ్రీస్ ఇన్ మార్కెట్. ఇన్ మార్కెట్ అని వచ్చిందంటే వాళ్ళు యాక్టివ్లీ సర్చ్ చేస్తున్నట్టు. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ బిజినెస్ డిగ్రీ, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్. ఓకే, ఇంకా కరియర్ చేంజ్ అంటే జాబ్ చేంజ్ గురించి వస్తుంది. ఓకేనండి. సో మన క్యాంపెయిన్ కొంచెం బ్రాడ్గానే పోతుంది, చాలా మందికి ఏం చేయడం ట్రై చేస్తాం. కానీ టు సేవ్ ద మనీ, బ్యాచిలర్స్ డిగ్రీ, అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాం. ఓకే, ఇంకా మీరు టైం స్పెండ్ చేస్తే ఇంకా మోర్ డీటెయిల్ టార్గెటింగ్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ ఏందో ఆప్షన్ ఉందంటే, ఇది మరి ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోకండి. కస్టమ్ సర్చ్ పీపుల్ బేస్డ్ ఆన్ ద సర్చ్ యాక్టివిటీ. అంటే వాళ్ళు ఈ ఈ కీవర్డ్ గురించి సర్చ్ చేశారు ఇంతకుముందు గూగుల్లో ఎక్కడనో, వాళ్ళకి మాత్రమే నా యాడ్ కనిపించాలి అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, కోర్స్. ఈ విధంగా నీకు నచ్చిన కీవర్డ్స్ అన్ని ఇచ్చుకోవచ్చు నువ్వు. అంటే ఎవరైతే ఈ కీవర్డ్స్ సర్చ్ చేశారో వాళ్ళకు మాత్రమే నా యాడ్ కనిపించాలి. ఓకేనా? అంటే పీపుల్ ఆల్రెడీ సర్చ్ చేస్తే వీళ్ళు తక్కువ మంది ఉంటారండి. ఏపీ తెలంగాణలో ఇట్లా ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనమాట. కానీ నీ దగ్గర టైట్ బడ్జెట్ ఉందనుకో, మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. వీళ్ళకి మాత్రమే యాడ్ కనిపించేటట్టు చేసుకోవచ్చు. దీన్ని సెగ్మెంట్స్లో యాడ్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ నేను కన్వర్షన్ అప్పుడు నేను చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ప్లేన్గానే చేద్దాం. ఓకే, అంత అయిపోయిందండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారు కదా. అవును. సో దానివల్ల ఇప్పుడు వాళ్ళకి ఏమైనా యూజ్ ఉంటుందా, ఛానల్ వాళ్ళకి? వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు కదా. అదే, ఓకే, వాళ్ళకు కూడా వస్తాయి డబ్బులు. ఇప్పుడు మనం పే చేసే పైసల్లో 50% వాళ్ళకే పోతాయి. వాళ్ళకి మనం ఎందుకు చూస్ చేసుకుంటాం మరి? పర్టికులర్ ఛానల్స్ ఎందుకు చూస్ చేసుకుంటాం? అంటే మన సబ్జెక్ట్ కాబట్టి. ఎందుకంటే ఆ ఛానల్ బాగుంది, దాని లీడర్షిప్ బాగుంది, అది కొంచెం అథెంటిసిటీ ఉంది, అక్కడ చూపిస్తే మన కన్వర్జన్ బాగా అవుతుంది అనుకున్నప్పుడు అట్లా చేస్తాం అన్నమాట. అదే. ఓకే, రైట్. అంత అయిపోయిందండి, టార్గెటింగ్స్ అన్నీ అయిపోయినాయి. దెన్ డైరెక్ట్గా ఐఎమ్ గోయింగ్ ఫర్ ద యాడ్. ఇప్పుడు యాడ్ క్రియేట్ చేయాలని నేను ఏం చేయాలండి ఇక్కడ? వాట్ ఐ హ్యావ్ టు డూ? యూట్యూబ్ వీడియో లింక్ పెట్టాలి. పేజ్ చేసేయాలి అంతే. ఆ యూఆర్ఎల్ పేజ్ చేస్తే అయిపోతుంది యాడ్. ఇగో నీకు యాడ్ వచ్చేసింది చూడండి. దిస్ ఇస్ అవర్ యాడ్ లుక్, ఈజీ. అది యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఉండాలి. నువ్వు అడుగుతుంది చూడు, అరే బాబు ఒక హారిజెంటల్ వీడియో చేయనైనా, ఎందుకంటే నీకు ఇక్కడ కనిపించేటప్పుడు ఇట్లా కనిపిస్తుంది. పర్లేదు, దీనికి కూడా వ్యూవర్షిప్ వస్తుంది, ఇట్లా కనిపిస్తుంది. రైట్, లెట్ us ఫినిష్ ఇట్. తర్వాత యూఆర్ఎల్ ఇవ్వాలండి మనం. ఈ కాల్ టు యాక్షన్ బటన్ వస్తుంది కదా స్కిప్ యాడ్లో, అప్పుడు యూఆర్ఎల్ ఇవ్వాలి. odmt.in కాల్ టు యాక్షన్. ఏమని కాల్ టు యాక్షన్ ఇవ్వాలి ఇక్కడ? ఇగో ఇక్కడ ఏం చేయాలి అంటే, అక్కడ నీకు 10 క్యారెక్టర్సే ఉన్నాయి, ఫ్రీడమ్ సరిపోయింది. హెడ్లైన్,
30 క్యారెక్టర్స్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్. సరే, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ డెమో అని పెట్టేస్తాను. ఓకే, ATTEND అటెండ్ అనేది నీకు ఎక్కువైపోతుంది, 11 క్యారెక్టర్స్ అవుతుంది. జాయిన్ డెమో, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ డెమో, జాయిన్ డెమో, ఆర్ ఎల్స్ జాయిన్ నౌ అని పెట్టచ్చు. జాయిన్ నౌ. ఓకే, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ డెమో. ఓకే, అటెండ్ 3 ఫ్రీ digital marketing classes starting from today. Get job in just 3 months. Any times కనిపించదు. డిఫరెంట్ ఇది ఎక్కడ కనిపిస్తుందో నేను చూపిస్తా. ప్లేస్ మార్చినప్పుడు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయమన్నానండి. ఎందుకండి ఇమేజ్ ఇది? ఎనీ గెస్? తమ్నేల్ సార్, తమ్నేల్. తమ్నేల్ ఆల్రెడీ ఉంది కదా. మన యాడ్ కనిపించినప్పుడు సైడ్ నా ఇమేజ్ కనిపిస్తుంది కదా. వెరీ గుడ్ అండి. నాకు సైడ్లో కనిపిస్తుంది కాబట్టి అది ఆ ఇమేజ్ ఇవ్వాలి. ఓకే, అది ఆయన మనం అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ప్రస్తుతానికి ఛానల్ బ్యానర్ పెట్టుకుంటున్నాడు. ఓకే, పెట్టేసుకోమని. వర్టికల్ వర్జన్ ఆల్రెడీ ఉంది, అయిపోయిందండి. మీరు ఒకసారి ప్రీవ్యూ చూద్దాం మనం, ఎన్ని ప్లేసెస్ ఎట్లా కనిపిస్తున్నాడు అనేది. మన యాడ్ ఇది. హలో గైస్, ODMT డిజిటల్ మార్కెటింగ్ రేపటి నుంచి కొత్త అంటే ఇప్పుడు వేరే వాళ్ళు యూట్యూబ్ చూస్తున్నప్పుడు మన యాడ్ కనిపిస్తుంది చూడండి. స్కిప్, ఇక్కడ చూడండి, ODMT ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ డెమో. దెన్ క్లిక్ ఆన్ దట్ డెమో. రైట్ సైడ్ బ్యానర్ కనిపించిందండి. ఎస్ సార్. సో నా ఛానల్ బ్యానర్ తీసుకొని చేసింది అది, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ డెమో ODMT.in జాయిన్ నౌ. సో మీకు ఈజీగా బ్రాండింగ్ అయితే అవుతుందండి. యూ డోంట్ బిలీవ్, నేను క్లియర్గా చెప్తున్నా, నేను ఇప్పటికీ చేసిన బ్రాండింగ్కి ఇంకా 1000 మంది ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ODMTలో జాయిన్ అవడానికి 1000 పీపుల్ ఉన్నారు. నేను చేసిన బ్రాండింగ్కి పోయిన సంవత్సరం 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. కానీ జనాలు ఎప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకోరండి. దే టేక్ టైం. వాళ్ళ డబ్బులు ప్రాబ్లం ఉండొచ్చు, టైం లేకపోవచ్చు. మీరు కూడా మీ అందరూ ఒకసారి చాట్లో పెట్టండి, హౌ మచ్ టైం యూ టుక్ టు కన్వర్ట్. ఎప్పుడైతే ODMT బ్రాండ్ని ఫస్ట్ చూసినప్పటి నుంచి కోర్సులో జాయిన్ కావడానికి ఎంత టైం తీసుకున్నారు ఒకసారి గుర్తుపెట్టుకొని చాట్లో పెట్టండి. గణేష్ టుక్ 6 months, ఇంకా 6 months, సురేష్ 8 months, 1 year, 1 month, 2 to 3 months, 1 year, 4 months. 1 day ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? 4 months, 1 week, 1 week ఎవరినైనా? శ్రీని రెడ్డి మీలాంటి వాళ్ళే మాకు కావాలి. క్వశ్చన్ ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. ఫస్ట్ మీకు ODMT గురించి ఎప్పుడు తెలిసింది రమేష్? ODMT నేను ఏంటి మన క్యాన్వా గురించి ఏదో సెర్చ్ చేసేటప్పుడు యూట్యూబ్లో ఉన్నా సార్, మీ వీడియోస్ చూసి. చూసావు కదా. అప్పటి నుంచి కోర్స్ జాయిన్ కావడానికి ఎంత టైం తీసుకున్నాడు? నేను ఒక 15 days తీసుకున్నాను సార్. 15 days, గుడ్. ఆశ్రా సజెస్ట్ బై మై హస్బెండ్. సో ఇక్కడ నేను మెజారిటీగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ టైం తీసుకున్నారు. దట్స్ ఇట్. ఏ బిజినెస్ అయినా అంతే, పీపుల్ టేక్ టైం అనమాట. కాబట్టి ఈ వీడియో క్యాంపెయిన్ చేసేటప్పుడు కానీ సెర్చ్ అయితే ఇమీడియట్గా వస్తుంది, పేషెన్స్ ఉండాలి.
వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ టుడే, వీఆర్ డూయింగ్ ఫర్ టుమారో. టుమారో అంటే ఇట్ కెన్ బి 1 వీక్, 15 డేస్, 1 మంత్, 8 మంత్స్, 1 ఇయర్ కూడా అవుతుంది అనమాట. బ్రాండింగ్ అయితే చేసి పెట్టాలి. పీపుల్ విల్ కమ్ బ్యాక్. ప్రస్తుతానికి నా ఫ్రీ కంటెంట్ చూసి 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 తర్వాత వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటే ఇట్లా కాదులేగా మనం జాయిన్ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. మన బాధ్యత ఏంది? బ్రాండింగ్ చేయడమే. ఇవాళ 10,000 పెట్టినా కదా, 10,000 పోయినాయి. నేను 30 లక్షలు పెట్టాను, 30 లక్షలు పోయినాయని బాధపడకూడదు. సమ్ డే ఇట్ విల్ కమ్ బ్యాక్. నువ్వు మార్కెట్లో ఉండాలి భయ్. బిజినెస్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకటి, చాలామంది బిజినెస్ పెట్టి 6 నెలలకే వస్తలేదని తీసేస్తారు. ఏ పెద్ద బిజినెస్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి బిజినెస్ కూడా, ఫ్లిప్కార్ట్ 1,00,000 కోట్ల అప్పులు ఉన్నది, ఓకే, కానీ వాళ్ళు చూపిస్తారా? దే కీప్ ఆన్ రన్నింగ్ చేస్తుంటే అది పోతుంది. నువ్వు వదిలేసుకుంటే మొత్తం లాసే, 1,00,000 కోట్లు లాసే అనమాట. యూ హ్యావ్ టు బి దేర్ ఇన్ ద బిజినెస్. ఎప్పుడైనా లాంగ్ రన్లో మోర్ పీపుల్ విల్ కన్వర్ట్. ఇప్పుడు చూడండి, నేను యాడ్ క్యాంపెయిన్ రన్ చేసిన, మీరు చూసారు, మీకు నచ్చింది, ఓడిఎం అంటే రియల్గా నచ్చింది. డ్యూ టు ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్ యూ డిడ్ జాయిన్. చాలామంది 8 మంత్స్కి జాయిన్ అయ్యారు. నేను 7th మంత్కే దుకాణం బంద్ చేసిన అనుకో, మీ బిజినెస్ అంతా నేను లాస్ అయినట్టే. ఎప్పుడైనా బిజినెస్ని లాంగ్ రన్లో చూసుకోవాలి. రైట్. సో ఇదొక శాంపుల్ ఆఫ్ యాడ్. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇదొకటి కదా, క్లిక్ చేయడం ఇట్లా అందం. ఓకే, చెప్పండి. సార్ మీరు ఆల్రెడీ వీడియో 6 సెకండ్స్ టైం సెట్ చేశారా సార్? ఇప్పుడు చూపించే వీడియో ఇది స్కిప్ యాడ్. నాన్ స్కిపబుల్ యాడ్ అయితే 6 సెకండ్స్ ఉండాలి అది కదా. బంపర్ యాడ్ అయితేనే 6 సెకండ్స్ ఉండాలి. ఇది స్కిపబుల్ యాడ్ పెట్టాను నేను, కాబట్టి ఇది ఎన్ని సెకండ్స్ ఉన్నా పర్లేదు. ఇది 1 మినిట్ వీడియో. ఇది ఓకే ఆటోమేటిక్గా 5 సెకండ్స్కి యాడ్ వచ్చింది. ఓకే సార్. ఇగో మొబైల్ ఫీడ్లో మనకి ఇలా వస్తుందండి యాడ్. డెస్క్టాప్ ఫీడ్లో ఇలా వస్తుంది చూడండి, మనం చూసాం కూడా ఆల్రెడీ. దిస్ ఇస్ అనదర్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. బిడ్డింగ్ అండి, బై డిఫాల్ట్ ఇక్కడ చెప్పాడు చూడండి ఎంత తీసుకున్నాడు. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ క్యాంపెయిన్ పొటెన్షియల్ రీచ్ యాడ్ పర్ఫార్మెన్స్ బై యూజింగ్ ఎ బిడ్ ఆఫ్ 0.32. 32 పైసలు తీసుకుంటుందండి ఒక వ్యూకి. 1 టైం ఒకవేళ ప్రాపర్ వ్యూ వచ్చిందంటే 0.32 పైసే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీకు యూట్యూబ్ పీపుల్ ఎంత పైసలు సంపాదిస్తారు యాడ్స్కి అనేది. అంటే ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు అంత గ్రేట్ ఏం లేదు. ఇప్పుడు 32 పైసలల్లా అంటే యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ డబ్బులు ఎట్లా సంపాదిస్తారంటే యాడ్స్ వస్తేనే సంపాదిస్తారు. మళ్ళీ యాడ్ వచ్చింది, ఒక వ్యూ, ఆయనకు ఒక వ్యూ వచ్చింది, ఒక యాడ్ వచ్చింది. ఈ యాడ్ 32 పైసలు, 32 పైసలు 45% గూగుల్కి పోతుంది, 50% ఈయనకు వస్తుంది. అంటే ఈయనకు వచ్చేది ఎంత? 16 పైసలే కదా, దాదాపు 16-17 పైసలు వస్తుంది ఒక వ్యూకి. దట్ ఈస్ ద యాక్చువల్ ఫ్యాక్ట్. ఒకవేళ 1,00,00,000 వ్యూస్ వచ్చి 1,00,00,000 సార్లు యాడ్ వస్తే ఆ 1,00,00,000 ఇంటూ 16 పైసలు, దట్ ఈస్ హిస్ రెవెన్యూ. 1 రూపీ కూడా కాదండి. బట్ స్టిల్ ఓకే, మంచి ఎక్కువ వ్యూస్ వస్తున్నప్పుడు 1,00,00,000 వ్యూస్ వచ్చిన దానికి మీకు ఎంత వస్తుందండి? 1,00,00,000 ఓసారి అంత కూడా రాదనుకోండి, ఈజీగా 1,00,000 రూపాయలు సంపాదిస్తాడండి. 1,00,000 నుంచి 2,00,000 సంపాదిస్తాడు 1 crore వచ్చిన వీడియోకి. రైట్. సో పాయింట్ ఇప్పుడు ఎన్ని సెకండ్స్ కి 32 పైసలు తీసుకుంటుంది సార్? ఏంటండి? అంటే వీడియో మొత్తం చూస్తే 32 సెకండ్స్ 32 పైసలు తీసుకుంటారా? ఆ యాడ్ మొత్తం చూసిండంటే 32 పైసలు తీసుకుంటుంది అనమాట. అంటే 5 సెకండ్స్ వరకు చూస్తే కట్ కావాలి. తీసుకో, ఎందుకంటే అది ట్రూ వ్యూ కాదు కదా. ఓకే, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ వ్యూ. ఒకవేళ ఆయన చూసినా సరే, లేదంటే యాడ్ పైన క్లిక్ చేసినా పర్లేదు, డబ్బులు తీసుకుంటుంది. ఓకే, సో 0.32 అని ఉంది. ఇప్పుడు మనం 0.33 అన్న పెట్టొచ్చు, లేదంటే 1 రూపీ పెట్టినా కూడా నీకేం ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ 1 రూపీ ఆల్సో, బట్ దే విల్ నాట్ ఛార్జ్ యూ మోర్. టిపికల్గా నీకు ఇంతే తీసుకుంటుండు. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి మీకు ఎన్ని ఇంప్రెషన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. 4,90,000 నుంచి 1,60,000 ఇంప్రెషన్స్ పాసిబుల్ ఉంది. ఓకే, ఇక్కడ ట్రూ వ్యూ చెప్తున్నాడు. దీని మీనింగ్ ఏంటంటే, ట్రూ వ్యూ మీనింగ్ ఏంటి? వ్యూస్ అంటే 30 సెకండ్స్ చూడడం కావచ్చు, లేదంటే 30 సెకండ్స్ అంతమంది క్లిక్ కంప్లీట్గా చూస్తారు సార్. చేసేవాళ్ళు. ఓకే,
నువ్వు పెట్టే పైసలన్నీ తీసుకు డిస్ప్లే వీడియోలో సర్చ్లో కొన్నిసార్లు నువ్వు 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు అయిపోదండి. మీకు డిస్ప్లే వీడియోలో అలాంటి క్వశ్చన్లు ఇవ్వాలని 10,000 పెడితే 10,000 అయిపోతాయి అంతే. దెర్ ఈస్ నో క్వశ్చన్. అయితే ఎస్పెషల్లీ ఈ క్యాంపెయిన్కి 10,000 తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ఇది క్రెడిట్ బేస్ మీద వర్క్ అవుతుంది. ఓకే, చూద్దాం ఏమవుతుందో. డన్ అండ్ క్రియేట్ క్యాంపెయిన్ అండి, దట్స్ ఇట్. సో మొత్తం ఒకటే సెట్టింగ్స్లో మొత్తం అయిపోతుంది. నీకు క్యాంపెయిన్ నేమ్ ఇచ్చాను, ఎక్కడ ఫార్మాట్లో కనిపించాలి, బిట్ స్ట్రాటజీ ఏంటి, డైలీ బడ్జెట్ ఏంటి, డిస్ప్లే తీసేసేయండి, యూట్యూబ్ మాత్రం పెట్టండి, లొకేషన్ సెట్ చేశాను. నీకు ఆ వీడియోతో పాటు ఇంకేమైనా సజెస్టెడ్ వీడియోస్ రావాలని చెప్పాను. తర్వాత ఇది మనకు షాపింగ్ సంబంధించి మనకు అవసరం లేదు. డివైసెస్ ఏంది, ఎక్కడ కనిపించాలి, యాడ్ స్కెడ్యూల్, ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటే ఒకటే పర్సన్కి చాలాసార్లు కనిపిస్తే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రెస్ట్రిక్ట్ ఇట్. తర్వాత ఫిల్టరింగ్ చేశాను నేను. ఎన్ని డేస్ రన్ అవుతుందండి? ఒకటే డేనా? అంటే నీ పైసలను బట్టి ఇప్పుడు పర్ డే 10,000 పెట్టాను. 10,000 అయిపోయే వరకు ఉంటుంది. ఆ రోజు మాత్రమే. అదే ఒకవేళ నా అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో 10 రోజులు రన్ అవుతుంది యాడ్. అదే దెన్ యాడ్ క్రియేట్ చేయడానికి నేను యూఆర్ఎల్ ఇచ్చాను, నా యూట్యూబ్ వీడియో ఇచ్చాను, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఫిల్అప్ చేశాను, బట్ బిడ్డింగ్ ఇచ్చాను, క్రియేట్ క్యాంపెయిన్. దట్స్ ఇట్ గైస్. నవంబర్ 27th ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాడ్ కనిపిస్తుంది. ఆల్ లాంగ్వేజెస్, టార్గెట్ సిపివి, ఇన్ స్ట్రీమ్ అండ్ ఇన్ఫీడ్లో యాడ్ కనిపిస్తుంది. కంటిన్యూ టు ఓవర్వ్యూ. ఒక 30 minutesలో యాడ్ లైవ్ అయిపోతుంది అండ్ యాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఓవర్ దేర్. దిస్ ఇస్ ద యాడ్. మనకు రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ రిజల్ట్ కూడా రేపు చూద్దాం మనము. మీరు రేపు వచ్చేటప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఇంకొకటి ఏంది, మీకు ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎనీ ఐడియా? మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి అవసరం లేదు. వాట్ డస్ ఇట్ మీన్స్? యూ కెన్ ప్రమోట్ యూ కెన్ ప్రమోట్ దిస్ వీడియో ఆల్సో. అక్కడ మీ ఛానల్లే చేయాల్సిన అవసరం లేదు, ఏ వీడియో పెట్టినా ఏం కాదు. ఓకే, ప్రస్తుతానికి అయితే మీరు ఏదో ఒక వీడియో తీసుకొని ఆ వీడియోని అక్కడ పెట్టేసండి, బికాస్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ లైవ్ బడ్జెట్. సో దట్ యాడ్ అయిపోతుంది. అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకొని రండి. ఏమైనా క్వశ్చన్స్ వస్తే రేపు చూద్దాం. క్లియర్? Yes, sir. This is the video campaign. I will show you analytics also tomorrow. రైట్ గైస్, ఇంకా ఏమైనా ఆప్షన్స్ మిగిలితే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. మళ్ళీ మీకు కన్వర్షన్ ట్రాకింగ్ చెప్పేటప్పుడు మళ్ళీ చూపిస్తా. కన్వర్షన్ అప్పుడు ఎట్లా చేయాలి, మన అన్ని క్యాంపెయిన్స్ చూపిస్తా. సర్చ్, డిస్ప్లే, వీడియో, ఫటాఫట్ కన్వర్షన్ బేస్ మీద చూపిస్తా. సరే, ప్రమోట్ చేయడం మన ఛానల్ లేకపోతే వేరే ఛానల్ ప్రమోట్ చేయొచ్చండి? చేయొచ్చు. జనరల్గా అయితే మనం వేరే వాళ్ళని మనం ప్రమోట్ చేయము కదా, కానీ క్లయింట్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, క్లయింట్ వీడియోని మనం ప్రమోట్ చేస్తాం, ఆయన డబ్బులు ఇస్తాడు కాబట్టి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా గైస్? నా క్వశ్చన్స్? చలో, నిర్మల, వేర్ ఆర్ యూ? Yes, sir. One second. Chalo guys, see you tomorrow.